తెలంగాణలో పెను మార్పులు రాజకీయంగా రావడానికి ప్రధాన కారణం తెలుగుదేశం. అది ఎవ్వరు కాదనలేని వాస్తవం. ఎన్టీ రామారావు గారు తెలంగాణకి స్వాతంత్రం తీసుకొచ్చారు, ఒక చెప్పలేని తిరగరాసే ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు అని చెప్పొచ్చు. యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్ అది. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ 2014 వరకు కొనసాగినప్పుడు కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న క్రమంలో అప్పటికి తెలుగుదేశంలో ఆంధ్ర పాలకులుగా కొంత వివక్ష జరిగింది అని చెప్పేసి అనేక ఆరోపణలు వచ్చినా 2014 ఎన్నికలలో పోటీ చేయడానికి కూడా సమర్థులైన అభ్యర్థులు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. అప్పటికి బీజేపీతో పొత్తు పెట్టుకోవటం మూలన బీజేపీ పొత్తులో భాగంగా చాలా మంది సమర్థులకు టికెట్ సార్ మీ వాయిస్ అయితే కొంచెం బ్రేక్ అవుతుంది మల్లయాదవ్ గారు. హలో మల్లయాదవ్ గారు మాట్లాడండి. హలో మల్లయాదవ్ గారు మాట్లాడండి, చెప్పండి. నాకు వినిపిస్తుంది. అయితే గారు గెలవగలిగిన సీట్లలో సార్ మీరు కారులో ట్రావెల్ చేస్తున్నట్టున్నారు, కొంచెం ఆగి మాట్లాడతారు. సీట్లలో బీజేపీ పొత్తులలో నిరాకరించడం మూలాన కొంత నష్టం జరిగింది. ఓకే. ఆ తర్వాత 2018కి వచ్చేటప్పటికి కాంగ్రెస్ కి వ్యతిరేకంగానైతే ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించబడ్డదో ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకున్నారు. ఓకే, చెప్పండి సార్, మాట్లాడండి మల్లయాదవ్ గారు. వినిపిస్తుందా సార్? వినపడుతుంది సార్, వినపడుతుంది, చెప్పండి. మల్లయాదవ్ గారు వినపడుతుంది, చెప్పండి. హలో మల్లయాదవ్ గారు, నా వాయిస్ మీకు వస్తుందా? మల్లయాదవ్ గారిది మళ్ళీ తీసుకుంటాను ఒకసారి. హలో మల్లయాదవ్ గారు. రావు గారు మీరు చెప్పండి. అది సరే, మీరు లోపల ఉన్న సమస్యలు ఇవి పక్క పెడదాం కదా. ఇప్పుడు ఇందాక ఇంద్ర శోభన్ గారు చెప్పారు, ఇక్కడ ఎన్టీ రామారావు గారి మీద అభిమానంతో ఎన్టీ రామారావు గారు గొప్ప నటుడు అని చెప్పేసి ఆయన ఆదరించి మనం అక్కడ పెట్టామని చెప్తున్నారు కదా. ఇప్పుడు క్లియర్ గా జనాలకు అర్థమవుతుందండి, ఇంద్ర శోభన్ గారి గారికి అందరికి చెప్తున్నా. ఎందుకంటే జనాలకు ప్రజలకు ఈ రోజు మల్లయాదవ్ గారు, ఇందాక మీ వాయిస్ బ్రేక్ అయింది. ఏంటి తెలంగాణలో నిజంగా తెలుగుదేశంకి అవకాశాలు ఎలా ఉంటాయి? అలాంటి ప్రయత్నం ఏమన్నా చేస్తారా? ప్రజల స్పందన ఎలా ఉండే అవకాశం ఉంది? 2014 ఎన్నికలప్పుడు బీజేపీతో పొత్తుపోవడంతో కొంతమందికి నాయకత్వ అవకాశాలు పోయినాయి. 2018కి వచ్చేటప్పటికి ఏ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీడీపీ ఆవిర్భావం జరిగిందో ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకుంటారనే విషయాన్ని గమనించిన రేవంత్ రెడ్డి గారు, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పోనీ 2018లో అప్పటికీ కూడా ఇంతో అంతో టీడీపీనే నమ్ముకొని బలంగా ఉన్న నియోజకవర్గాలలో అభ్యర్థుల ఎంపికైనా సరిగ్గా చేసిరా అంటే ఆ రోజు యాదృచ్ఛికంగా కాంగ్రెస్ చేతిలో మొత్తం బీఫామ్లు పెట్టేసేసి నమ్ముకున్న పార్టీ నమ్ముకున్న నాయకుల గొంతుకు. తెలుగుదేశం తెలంగాణలో పూర్తిగా కథం కావడానికి కారణం ఎవరు అనంటే ప్రజలు తెలంగాణ వచ్చిన తర్వాత ఇది మా పార్టీ కాదని చెప్పేసి ప్రజలు వదిలేలే. వాళ్ళకు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారే స్వయం కృపారాధనతోనే ఆ పార్టీ నాయకత్వాన్ని గొంతు నిలివేసిరు అనే ఒక భావన వచ్చేసింది. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలలో అనేక రకాల తిప్పలు పడ్డారు కానీ ఒక సీటు కూడా సాధించలేపారు. ఒక్క సీటు గెలిచింది కుకట్పల్లి వైపు. సో ఏది ఏమైనా తెలుగుదేశం ఆ రోజు ఆవిర్భావం జరిగినప్పుడు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జరిగింది కాబట్టి ప్రత్యామ్నాయ పార్టీ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో రామారావు గారు లాంటి మహానుభావుడు పెట్టడంతో ఉవ్వెత్తున 9 నెలల్లో ప్రభుత్వం ఏర్పడ్డది, అది కొనసాగింది. కానీ ఈ రోజు రాజకీయ పరిస్థితులు ఆ రకంగా లేవు. తెలుగుదేశం మళ్ళీ పుంజుకుంటది అనడానికి ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీతో పొత్తు వాళ్ళు ఎంతవరకు ముందు పోతారు, ఎంతవరకు ఆదరిస్తారు, బీజేపీకి ఉన్న మనుగడైంది, ఇప్పుడు టీడీపీ క్యాడరు నియోజకవర్గ స్థాయిలలో ఎన్నిట్లలో ఉంది, ఎంతమందిని వేరే పార్టీ నుంచి పెడతారు, ఇవన్నీ బేరీ చేసుకుంటే తెలుగుదేశానికి ఉన్న సానుభూతి పరులు ఎవరికన్నా ఓటేద్దామన్నా కానీ గెలిచేటోళ్ళకి వేస్తాం కానీ గెలవనోళ్ళకి ఓటేసి లాభం ఏందని ఒక సార్. ఇప్పుడు మీ కాదు మల్లయాదవ్ గారు, మీ పార్టీతో సహా ఇవాళ కాంగ్రెస్ తో సహా సగం మంది మంత్రులే ఏకంగా తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు అప్పుడైనా ఇప్పుడైనా వాళ్లే ఉన్నారు పార్టీలో కీలకంగా. సరే కేసీఆర్ గారిని వీళ్ళని ఇంకా మన తెలుగుదేశం నాయకులని అనలేం కానీ మాజీ నాయకులని. ఇప్పుడు బీఆర్ఎస్ అంటే టీడీపీ 2 అనేది ఉంది. అవును, బీఆర్ఎస్ పార్టీ అంటే
టీడీపీ 2 అని. ఓకే. ఈవెన్ ఇప్పటికీ కూడా కేసీఆర్ గారు కూడా రామారావు గారు అంటే అభిమానమే, పార్టీ అని అంటే ఎప్పుడు కూడా విభేదించింది లేదు. అవును. టీడీపీ అంటే ఏదో విభేదించింది లేదు, వేరే అభిప్రాయం కూడా లేదు. 100% ఆ రోజు టీడీపీని ఏ రకంగా అయితే ఆదరించారో, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ టీడీపీని అభిమానించిన వాళ్ళందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ ని అభిమానించే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే సాధించిన పార్టీగా, పరిపాలన కొనసాగించిన పార్టీగా. కాబట్టి ఇప్పుడు ఏదైనా కొత్త పరిస్థితులలో బక్కనాశివులు గారికి సరే అవగాహన ఉండి లేక మాట్లాడినా కానీ తెలంగాణ చరిత్ర అనేది ఈనాటిది కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితంది. అది చరిత్రలో ఉంది, శిలాశాసనాల మీద ఉంది. కాబట్టి ఈ రోజు ఎవరు ఒకళ్ళిద్దరు లేదు అన్నంత మాత్రాన అది అయ్యే పని కాదు. తెలంగాణ ప్రాంతం అని, తెలంగాణ అనే పదాన్ని అనేక సందర్భాలలో గతంలోనే వేల సంవత్సరాల క్రితమే ఉచ్చరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో ఇప్పుడున్న అవసరాలను బట్టి, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి తెలంగాణ పార్టీ మహానాడులో తీర్మానం చేసిన ప్రకారం ఇక్కడేదో మామూలుగా మళ్ళీ కాదు సార్, మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా. కాదు మల్లాది గారు, స్వయంగా బీఆర్ఎస్ కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా పెట్టారు. నాకు గుర్తుండి తోట చంద్రశేఖర్ గారిని అనుకుంటా అక్కడ అధ్యక్షుడిగా కూడా ప్రకటన చేశారు, అధ్యక్షుడు కార్యదర్శి. చాలా సార్లు కేటీఆర్ గారు కూడా అన్నారు, నన్ను చాలా మంది భీమవరం వచ్చి పోటీ చేయమని అడుగుతుంటారని. సో రాజకీయ పార్టీలు ఇప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ పార్టీ అని ఆంధ్రప్రదేశ్ చూడకూడదని మీరు కోరుకున్నట్టే తెలుగుదేశంని ఆంధ్ర పార్టీని చూడకూడదని ఆ పార్టీ కోరుకుంటుంది. మీరెందుకు పొద్దుకుల అదే విమర్శ తీసుకొస్తారు? సార్, ఇప్పుడు పార్టీని పెట్టే అధికారం హక్కు టీడీపీకి ఉంది. దాన్ని ఎంతమంది ఆదరిస్తారు, ఆదరించరు అనే దగ్గరే చర్చ. మేమేమంటున్నామంటే ఒకప్పుడు ఆదరించడానికి అనేక రకమైన కారణాలు ఉన్నాయి, కానీ నేటి పరిస్థితులలో ఆదరించడానికి అవకాశాలు తక్కువ అనే విషయాన్ని మేము చెప్పదలుచు. ఓకే సార్, ఆ టైం తక్కువ ఉంది సార్, మన్నించాలి. గౌరీశంకర్ గారు క్విక్ గా చెప్పండి, ఎందుకు అంటే చంద్రబాబు గారి కన్నా వ్యూహం, రాజకీయ వ్యూహాలు, అవకాశాలు తెలిసిన నాయకులు మన కనుచూపు మేరలో ఇంత సుదీర్ఘకాలం నిలబడి మళ్ళా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, ఎందుకని తెలంగాణ మీద, సరే లోకేష్ గారు అంటే ఇంకా రాజకీయాలకి కొంత కొత్త అనుకుందాం, ఆయన ఎందుకు ఫోకస్ చేయట్లేదు? దాని వెనక ఉన్న ఇబ్బందులు ఏంటి? ఫలితం రాదేనా, లేదు కారణం ఏమై ఉండొచ్చు? చంద్రబాబు గారికి వస్తే వదులుకుందామని ఎవరు అనుకోరు కదా. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో మొదలైంది, పంజాబ్ లో గెలిచింది కదా, ఏం చెప్తారు?